అమెరికాలో అంబాసిడర్గా ఉన్న సౌత్ ఆఫ్రికన్ అంబాసిడర్ రసూల్ని అమెరికా వాళ్ళు పర్సోనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేశారు. ఈ దిశగా అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఈ పర్సోనా నాన్ గ్రేటా అంటే ఏంటి? వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఆర్టికల్ 9 ప్రకారం ఏ డిప్లొమాట్నైనా హోస్ట్ కంట్రీ ఏదైతే ఉందో వాళ్ళని పర్సోనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేయొచ్చు. అంటే కొంత రీజనబుల్ టైం తర్వాత వాళ్ళు అన్వెల్కమ్డ్, అంటే వాళ్ళకి డిప్లొమాటిక్ ప్రివిలేజెస్ కానీ ఇమ్యూనిటీస్ కానీ ఏముండవు. ఆర్డినరీ ఫారినర్ని ఎలా ట్రీట్ చేస్తారో ఆ విధంగా అంబాసిడర్ని ట్రీట్ చేస్తారనమాట. మామూలుగా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి డిప్లొమాట్స్ అంబాసిడర్స్ వెళ్తే వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఇమ్యూనిటీస్ ఉంటాయి. కానీ ఒక్కసారి హోస్ట్ కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీ పర్సోనా నాన్ గ్రేటా డిక్లేర్ చేసిందంటే ఇంకా ఆ వ్యక్తికి ఎవరైతే అంబాసిడర్ ఉన్నారో అతనికి ఈ టైం తర్వాత, అంటే కొంత టైం ఇచ్చి ఆ టైం తర్వాత డిప్లొమాటిక్ ఇమ్యూనిటీస్ ప్రివిలేజెస్ ఏమి ఇవ్వట్లేదని చెప్పి అర్థం అన్నమాట. ఇక్కడ సౌత్ ఆఫ్రికన్ డిప్లొమాట్కి, సౌత్ ఆఫ్రికన్ అంబాసిడర్ రసూల్కి అమెరికా పర్సోనా నాన్ గ్రేటా డిక్లేర్ చేసింది. అసలు ఇక్కడ ఆయన ఎందుకు అలా తప్పుపట్టింది? ముందుగా ఈ మధ్య రసూల్ ఒక స్పీచ్ ఇస్తూ, సౌత్ ఆఫ్రికన్ అంబాసిడర్ ఒక స్పీచ్ ఇస్తూ డొనాల్డ్ ట్రంప్ని, అమెరికన్ ఫారెన్ పాలసీని చాలా క్రిటిసైజ్ చేశారు. అసలు సౌత్ ఆఫ్రికాకి అమెరికాకి మధ్య పడట్లేదు. లాస్ట్ ఇయర్ సౌత్ ఆఫ్రికా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళింది. ఇజ్రాయెల్లో బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రభుత్వం జీనోసైడ్ చేస్తుంది, క్రైమ్స్ ఆఫ్ గ్రేవ్ కన్సర్న్, హ్యూమానిటీకి వ్యతిరేకంగా క్రైమ్స్ చేస్తుంది, ఇలా చాలా చూపిస్తూ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా సౌత్ ఆఫ్రికా కోర్టుకు వెళ్ళిందనమాట. ఇదంతా పక్కన పెడితే సౌత్ ఆఫ్రికాలో ఒక చరిత్ర మనం చూస్తే, పాత చరిత్రలో సౌత్ ఆఫ్రికాలో ఇప్పటికీ కూడా అక్కడ రేసిజం అనేది మనం చూసాం కదా, అపార్థైడ్ పాలసీస్ ఇవన్నీ కూడా. సౌత్ ఆఫ్రికాలో వైట్స్కి బ్లాక్స్కి మధ్య కొంత తారతమ్యాలు ఇంకా ఉన్నాయి. కాకపోతే సౌత్ ఆఫ్రికాలో వైట్స్ కేవలం 8%, కానీ వాళ్ళ చేతిలో ఉన్న ల్యాండ్ హోల్డింగ్స్ ప్రాపర్టీ 70%. సౌత్ ఆఫ్రికాలో తెల్ల జాతీయులు 8%, కానీ వాళ్ళ చేతిలో ఉన్న ల్యాండ్స్ మాత్రం 70% ఉన్నాయి. ఎవరైతే నల్ల జాతీయులు ఉన్నారో వాళ్ళ చేతిలో ల్యాండ్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట, అంతా వైట్స్ చేతిలోనే ఉంటాయి. అయితే రీసెంట్గా సౌత్ ఆఫ్రికా ఎక్స్ప్రాపరేషన్ సంబంధించి కొన్ని పాలసీస్ లాస్ తీసుకొచ్చింది. ఏ ఆస్తి అయినా సరే పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా ఆస్తులు తీసేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి తెల్ల జాతీయులకు అన్యాయం జరుగుతుందని చెప్పి అమెరికా భావన. సౌత్ ఆఫ్రికాలో కొత్తగా తీసుకొస్తున్న ఎక్స్ప్రాపరేషన్ లాస్ అన్నీ కూడా తెల్ల జాతీయులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా తప్పు చేస్తుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత సౌత్ ఆఫ్రికాకి వెళ్లాల్సిన చాలా ఫండింగ్స్ కూడా కట్ చేశారనమాట. ఇప్పుడు అమెరికాకి సౌత్ ఆఫ్రికాకి అంత పడట్లేదు. ఈ దిశలోనే, అంటే ఇదే మార్గంలో పయనిస్తూ సౌత్ ఆఫ్రికన్ అంబాసిడర్ ఎవరైతే రసూల్ ఉన్నారో ఆయన్ని పర్సోనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేసింది అమెరికా. ఈ దిశగా అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో కూడా ఒక స్టేట్మెంట్ జారీ చేశారనమాట. అయితే సౌత్ ఆఫ్రికా మాత్రం మొత్తం అమెరికన్ యాక్షన్స్ని తప్పడుతుంది. సౌత్ ఆఫ్రికా ఇంటర్నల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అమెరికా ఎందుకు ఇలాంటివి ఆలోచిస్తుంది, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఇదంతా మా ఇంటర్నల్ అఫైర్స్ అని సౌత్ ఆఫ్రికా భావిస్తుంది అనమాట. కానీ ప్రపంచం మాత్రం డొనాల్డ్ ట్రంప్ చర్యలు గమనిస్తూనే ఉంది. అసలు అంత పెద్ద తప్పు చేయకుండానే పర్సోనా నాన్ గ్రేటాగా ఎలా డిక్లేర్ చేస్తారని చెప్పి కూడా ఒక క్వశ్చన్ వేస్తుంది అనమాట. ఇంకా డొనాల్డ్ ట్రంప్ ఈవెన్ గ్రీన్ కార్డ్, అమెరికాలో గ్రీన్ కార్డ్ పౌరసత్వం ఎవరికైతే గ్రీన్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళని కూడా కొంతవరకు వాళ్ళని కూడా రిస్ట్రిక్ట్ చేసి ఆలోచన దిశగా చేస్తున్నారనమాట. ముఖ్యంగా తనకు నచ్చని దేశాల నుంచి వచ్చిన పౌరులపైన ఇబ్బందులు పెట్టడం, తనకు నచ్చని అంబాసిడర్స్ని, తనకు నచ్చని డిప్లొమాట్స్ని ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ ట్రంప్ ఇక ముందు ఎక్కువ చేస్తారనే ప్రశ్న కూడా లేవనెత్తున్నారనమాట. మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇతర దేశాల యొక్క సార్వభౌమ అధికారాలు ఏదైతే వాళ్ళ యొక్క పాలసీస్, రూల్స్, రెగ్యులేషన్స్ లాస్ ఉన్నాయో వాటిలో కూడా తలదూర్చాలని ట్రై చేస్తున్నారు. సౌత్ ఆఫ్రికాలోని ఇంటర్నల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆస్తులు, ల్యాండ్ హోల్డింగ్స్ సంబంధించి ముఖ్యంగా తెల్ల జాతీయుల వైట్ రేసిస్టుల చేతిలో ఉన్న ఎక్కువ ల్యాండ్ హోల్డింగ్స్ని కొంచెం తగ్గించేందుకు సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ట్రంప్ చాలా వ్యతిరేకంగా ఉన్నారనమాట. దీని మీద కూడా సౌత్ ఆఫ్రికా ఏం చేయాలని ఆలోచిస్తోంది.